నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. ఆహా, అదృష్టం అంటే వృషభ రాశి వారిదే. 1000 కోట్ల దేవతలు అనుగ్రహంతో మే 1వ తేదీ నుంచి వీరి జీవితంలో ఊహించని మార్పులు. అసలు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని మనమైతే ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూసేయండి. కృత్తిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రపు 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ రాశి 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. స్థిరత్వముగా ఉండటం, ఆనందంగా ఉండటం, దృఢత్వం కలిగి ఉండటం, అంచనాలు, విశ్వాసం కలిగి ఉండటం ఈ రాశివారి మూల సూత్రములు. వృషభ రాశివారు దయ, దాన గుణాలు, క్షమాగుణం కలిగి ఉంటారు. ఎవరైనాను కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలిగి ఉంటారు. వీరి యొక్క అభిప్రాయాలు మార్చుకుంటా ఎవరికీ సాధ్యం కాదు. ఈ రాశి నుంచి గురుడు 12వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు మీ ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి. అంతేకాదు మీ జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. విదేశాలు పనిచేసే వ్యక్తులు కూడా మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. గురువు మే నెల వరకు 12వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఈ కారణంగా ఏదైనా చట్టపరమైన సమస్యల్లో పరిష్కారం పొందుతారు. మీకు ఊహించని ధనలాభం వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో శనిదేవుడు బలమైన స్థానంలో ఉండటం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి. గురుడు శని 2వ గ్రహ కలయికతో మీ జీవితంలో కొత్త మలుపులు వస్తాయి. మీ లక్ష్యాలను చేరుకునేందుకు మార్గం సుగమవుతుంది. జూన్ 30 తర్వాత శనిదేవుని ప్రభావంతో షష్ రాజయోగం ఏర్పడుతుంది. ఈ ప్రభావం కారణంగా ఉద్యోగులు కార్యాలయం నుంచి మంచి విజయాలను పొందే అవకాశం ఉంది. కొత్త కంపెనీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అదే సమయంలో సూర్యుడు గురువుతో కలిసి రాజయోగం ఏర్పరచనున్నాడు. ఈ 2 గ్రహాల కలయిక వల్ల మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు వ్యాపారాలకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు అత్యంత శక్తివంతంగా ఉంటారు. అంతేకాదు ఏదైనా పొడవునా మంచి లాభాలను పొందనున్నారు. ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు కలుగునున్నాయి. మీ సోదరులు, స్నేహితులు అన్ని విషయాల్లో మద్దతుగా ఉంటారు. రాహువు ప్రభావంతో రాజకీయాల్లో పనిచేసేవారు ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం కూడా ఉంది. మే నెల తరువాత గురువు 7వ దృష్టి వివాహ స్థానంలో ఉంటుంది. ఇదో దృష్టి ప్రేమ స్థానంలో ఉంటుంది. మీ ప్రేమ సంబంధాల్లో మధురంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. వివాహితులకు భార్య నుంచి పూర్తి సహకారం, మద్దతు పొందుతారు. కేతువు ప్రభావంతో షేర్ మార్కెట్, లాటరీల నుంచి ఎక్కువ డబ్బులను పొందే అవకాశం ఉంది. ఉన్నత విద్యను అభ్యసించే వారికి మంచి విజయాలు లాభిస్తాయి. టెక్నాలజీ రంగంలో ఉండే వ్యక్తులు కొత్త ఆవిష్కరణలు చేస్తారు. పనిలో ఉండే వ్యక్తులు మంచి విజయాన్ని సాధిస్తారు. ఏడాది పొడవునా లాభాలు, పురోగతికి అవకాశాలను పొందుతారు. ఉద్యోగాలను మార్చుకుంటే మీరు మంచి ప్రయోజనాలు పొందవచ్చు. గురుడి ప్రభావంతో
కొంత ఇబ్బంది ఉండవచ్చు. ఈ సమయంలో మీరు క్రమం తప్పకుండా యోగా, ధ్యానం, వ్యాయామం చేయాలి. వీలైనంత ఎక్కువ సమయం గురు మంత్రాలను పఠించాలి. 10 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. పెద్దల ఆస్తులు సంక్రమించటం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు. అయితే వీరి చేతుల్లో డబ్బు మాత్రం నిలవదు, మంచి నీళ్ళలా ఖర్చు అవుతుంది. అందువల్ల ధన సంపాదన విషయంలోనూ తమ భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించటం ఎంతైనా సరే మేలు. ఈ రాశివారు ఎక్కువగా ఫోటోగ్రాఫర్లుగా స్థిరపడతారు. నూతన విషయాలను తెలుసుకోవటానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను 10 మందికి చెప్పాలని చూస్తారు. వీరు ఎప్పుడు పిల్లాపాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటికి జీవించాలని ఆశిస్తూ ఉంటారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించటం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ప్రేమ అంటే వీరికి ప్రాణం. వృషభ రాశికి చెందిన వారు పుస్తక పఠనం, ఇతర రచనా వ్యాసాలలో పాల్గొనటం ఓ హాబీగా ఉంటుంది. అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవటానికి అహర్నిశాలు కృషి చేస్తారు. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించిన ఏది చేపట్టినా వీరు విజయవంతులుగా ముందుకు వెళ్తారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదిన అభివృద్ధి సాధిస్తారు. దీనితో పాటు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలోనే పయనిస్తారు. ఈ రాశివారు గ్లాస్, పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవటం ఎంతైనా సరే మంచిదని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. చూసారు కదండి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో. ఇప్పుడు ఈ రాశి వారు చేయవలసిన కొన్ని జాతకపరమైన పరిహారాలు కూడా మనం ఈ వీడియోలో చూసైతే తెలుసుకుందాం. ఎల్లప్పుడూ మంచి పర్ఫ్యూమ్ ధరించడం వల్ల అనేక విషయాలలో మీకు మంచి అనుకూలత లభిస్తుంది. మరియు మీ విజయావకాశాలను మెరుగుపడటం కోసం మంచి సానుకూల ప్రకంపనలను మీరు ఆకర్షించగలరు. చాలా మధురమైన మరియు మెరిసే సిల్క్ లేదా ఇతర బట్టలతో తయారు చేసిన బట్టలు ధరించటం వలన మీకు మంచి అదృష్టం లభిస్తుంది. మీరు మితిమీరిన లైంగిక చర్యలకు పాల్పడకూడదు లేదా తీవ్రమైన లైంగిక ఆలోచనలు లేదా కోరికలు కలిగి ఉండకూడదు. తీవ్రమైన లైంగిక కోరికలు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. మీ ఆర్థిక స్థితి అంగీకరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. చూసారు కదండి వృషభ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.